హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిన్నబాబుని. ఫ్యామిలీతో చెన్నై వచ్చాను. చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రజెంటు. బయట మొత్తం ఇలా ఉంటుందండి స్టేషన్ బయట. ఇప్పుడే బయటకు వచ్చాను. బయట మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషను. ఇది బయట మొత్తం ఇది ఇది చూసారుగా. ఇప్పుడు ప్రజెంట్ 4-4:30 మధ్యలో అయిందండి. చూడండి చెన్నైలో ఆటోలు ఎలా తిరుగుతున్నాయో, ఆటోలు జనాభా. ఇది మహానగరం కదండి చెన్నై. బాగా ఇదిగా ఉంది. ఉదయం 4:30 కూడా. ఇదిగోండి బయట మొత్తం ఇది ఇలా ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే బస్ వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే చెన్నై బీచ్కి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడే బీచ్ వెళ్ళే దారిలో మొత్తం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా బాగుంది. ఇగో మా బస్సులో నేను, మా డ్రైవరు, కండక్టర్, మిగతా ప్యాసింజర్ ఉన్నాము. ఇంకెవరు లేరు. ఇది చూడండి, పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, అలాగే పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ కూడా బాగానే ఇచ్చేస్తున్నారండి చెన్నైలో. చూడండి, మీరే చూడండి. ఇదిగోండి దగ్గరలో ఉంది బీచ్. బీచ్కి వెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడే నేను టిఫిన్ చేసింది. బాగుంది టిఫిన్. ఇడ్లీ తిన్నాను. ఇదిగోండి, ఇది బీచ్కి వెళ్ళడానికి, రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మనకి అండర్ గ్రౌండ్ పాస్ అండి. చాలా బాగా నిర్మించారు చెన్నై గవర్నమెంట్. చూడండి, ఇలా కింద నుంచి వెళ్తే రోడ్డు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మనం దాటొచ్చు. చూడండి ఎలా ఉన్నాయో మెట్లు అంతా. చూడండి, కుక్కపిల్ల పడుకుంది వెళ్తున్నాం. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా కూడా ఉందండి కింద. చూడండి లైట్స్ అవన్నీ చూపిస్తాను. చూడండి, అదిగో లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూసారా? చాలా బాగుంది. లైట్స్ అంతా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. కింద చాలా బాగుంది. ఇదిగోండి, ఈ స్టెప్స్ ఎక్కితే చాలండి, ఎదురుగా చివరగా బీచ్ వస్తుంది. బీచ్ కూడా చూడండి. చూడండి, అదిగో చివర కనిపిస్తుంది కదా, అదే బీచ్ అండి. నేను ఉదయాన్నే రావడం వల్ల 10:30, 11కి రావడం వల్ల ఎవరు లేరు. ఇదిగోండి రోడ్డు, అది రోడ్డు వ్యూ. ఇదిగో షాప్, ఫస్ట్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు అంతే. ఇంకా కర్మ షాప్స్ ఏమీ లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉంచారు. అదిగోండి, అది బీచ్ స్టార్టింగ్ ఇసుకతో ఉన్న రోడ్డు ఇది. వెళ్తున్నాము. చివరికి వెళ్తే మన బీచ్ వస్తుంది. బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. బీచ్ దగ్గరికి వచ్చాను. బీచ్ వ్యూ చూపిస్తాను మీ అందరికీ. చూడండి ఎలా ఉంటుందో. అదిగోండి, ఇది బీచ్ అండి. ఇది మెరీనా బీచ్ అండి. పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ని. జనాలు ప్రజెంట్ ఎవరు రాలేదు. అదిగో జనాలు ఇంకా రాలేదు, ఎవరు వస్తారు. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయండి. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బీచ్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. చూస్తుంటే నాకే దిగి స్నానం చేసి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నేను కూడా దిగుతాను. నేను జనాభా వచ్చాను. చూడండి నేను కూడా దిగాను. ఈ అలలు వాసన చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నార్త్ సైడ్ వాళ్ళు బాగా వచ్చారండి ఈ చెన్నై మెరీనా బీచ్కి. ఈ బీచ్ మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ బీచ్ అండి. ఇది చాలా బాగుంటుంది. వాటర్ కూడా బాగానే ఉన్నాయండి. అలానే తాకిడి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అందరూ. ఇలా విమానం వెళ్తుంటే ఒకసారి చూసాను.
బీచ్ నుంచి దారి అండి ఇది. ఇక చుట్టుపక్కల ఇదంతా ఈ దారిలో ఇలాగా ఈ స్ట్రైట్గా రైట్ రోడ్ వెళ్తే మనకి మెయిన్ రోడ్ వచ్చిందండి. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తే రైట్ సైడ్ తిరిగితే ఇది వస్తుంది. ఇది జయలలితమ్మ సమాధి వస్తుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మ్యూజియము, జయలలితమ్మ సమాధి అండ్ ఎంజీఆర్ సమాధి, ఎంజీఆర్ మ్యూజియం అవన్నీ చూద్దామండి. అదండి ఇవన్నీ షాప్లో ఫోటోస్. నేను అమూల్ కోల్డ్ కాఫీ తీసుకున్నానండి, తాగుతూ వస్తాను. బాగా ఎండ మాత్రం చాలా బాగుందండి బాబు. అసలు ఎండ మామూలుగా లేదు, వేడి అదిరిపోతుంది. అసలు భయంకరమైన దాహం వేస్తుంది. కావున చాలామంది కష్టపడి నడుస్తున్నారు బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేయడానికి. ఎండమండి బాబు, అలాగే వస్తున్నాను.